నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మిక్సీ జార్లో 2 టమాటోల్ని ఇలా పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నానండి. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చి వేసుకున్నాము. అలాగే ఒక హాఫ్ ఆనియన్ కూడా వేసుకున్నాము. ఆనియన్ అనేది ఆప్షనల్ అనమాట. కొద్దిగా అల్లము ఇంకా వెల్లుల్లి కూడా వేసుకున్నామండి. వీటన్నిటిని బాగా మనం గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకుందాము. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత మనం దీంట్లోకి కొద్దిగా ఎండుమిర్చి వేసుకుందాము. ఒక 2-3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకున్నాను అనమాట. అలాగే ఒక కరివేపాకు రెమ్మ వేసుకుందామండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకుందాము. వీటిని కాస్త మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక పేస్ట్ చేసుకున్న టమాటో ప్యూరీ వేసుకుందాము. ఈ టమాటో అనేది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. దీంట్లో నేను సాల్ట్ ఇంకా పసుపు వేసుకున్నాను. సాల్ట్ అనేది రుచికి సరిపడా వేసుకున్నాము. సాల్ట్ వేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు టమాటో అనేది పచ్చివాసన పోయి గట్టిపడేంత వరకు కుక్ చేసుకున్నామండి. అలాగే దీంట్లో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకున్నాము. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు యాడ్ చేసుకుని మూత పెట్టి దీన్ని కుక్ చేద్దామండి. ఇది కాస్త కుక్ అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం మసాలాస్ యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి వేసుకున్నాం 1 స్పూను, అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందామండి. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. పుదీనా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రసంది. ఇప్పుడు దీన్ని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుందామండి. కాస్త ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఒక 1.5 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి. వాటర్ యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలండి. వీటిని ఒక 3-4 మరుగులు వచ్చేంత వరకు మనం మరిగించుకొని టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మళ్ళీ అవి డౌన్ అయ్యి మళ్ళీ మరుగుతాయి అనమాట. ఇలా 2-3 సార్లు 3-4 సార్లు మరిగిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి. అంతే అండి, మన టమాటో రసం అనేది రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.